జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వసంత వేడుకల్లో భాగంగా మండల కేంద్రమైన సిద్ధవటంలో శనివారం రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తల మధ్య భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి 13 సంవత్సరాలు సందర్భంగా పార్టీ ఆదేశాల ప్రకారం జెండా ఆవిష్కరించామని, గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు పంటల కోసం అప్పులు తెచ్చి దిగుబడి రాక కౌలు రైతులు చనిపోతే వారి కుటుంబాలకు తన సొంత నిధులతో చెక్కులు పంపిణీ చేశారని, అలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సింగిల్ విండో అధ్యక్షులు జయకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీకాంత్, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, విద్యాలయ సంస్థ అధినేత ఎస్పీ రమణ, విజయ పసుపులెట్టి గంగయ్య, షేక్ బాబీ తదితర మండల జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మన జనసేన 13వ పుట్టినరోజు అంటే మన పార్టీ పుట్టినరోజు వేడుకలను మనము మామూలుగా పిఠాపురం లేదంటే సభలు ఏర్పాటు చేసేవాళ్ళం. ఈసారి కొన్ని కారణాల వల్ల, ఎండ తీవ్రత వల్ల కొన్ని ఇబ్బందులు ప్రజలను కలజేయకూడదని లాస్ట్ టైం మన పిఠాపురంలో పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చి అక్కడ చాలా ఎండలకు ఇబ్బంది పడినారు. పరోక్షంగా మనం కూడా ఆ రోజు మన పార్లమెంటు నుంచి దాదాపు 2500 మంది మనం అంత దూరం తీసుకోగలిగినాం. తీసుకుపోయిన తర్వాత అక్కడ కూడా మనని ఇక్కడి నుంచి పోయిన ప్రజలు కూడా ఆ ఎండలకు చాలా ఇబ్బంది పడినారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనము ఎక్కడైతే మన ఇల్లు ఉంటుందో, మన ఊరు ఉంటుందో, మన ఊరు వాడ అన్ని ఊర్లలో మనము ఈ కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరణ ప్రోగ్రాంను చేసుకోవాలని ఆయన ఆదేశించినాడు. అందుకోసం ఈరోజు మనం ఎక్కడక్కడ మండలం వైజు సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, వీరపల్లి, సుద్దుపల్లి అన్ని రకాలుగా అన్ని మండలాల్లో జెండా ఆవిష్కరణలు, సేవా కార్యక్రమాలు. ఈరోజు కడప హెడ్ క్వార్టర్లో బ్రిమ్స్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, ఆ హాస్పిటల్లో కూడా నిరుపేదలకు, రోగులకు, అక్కడికి వచ్చిన బీద వాళ్ళందరికీ ఈరోజు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం ఉంది. ఇంకా కూడా సేవా కార్యక్రమాలు దండిగా ఉన్నాయి. ఈరోజు సిద్ధవటం నడిబొడ్డున 70 అడుగుల జెండాను ఈరోజు ఎగరవేయడం జరిగింది. ఈరోజు పండగ వాతావరణం మా అందరికీ, జన సైనికులు, జనసేన నాయకులకు అందరికీ పండగ వాతావరణం. ఈ పండగ వాతావరణంలో పండగ వాతావరణంగా మేమంతా చేసుకుంటున్నాం. జనసేన పార్టీ అంటే ఈరోజు ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తుతూ ఉంటుంది. ఎందుకంటే జనసేన అంటే ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మా సాక్షాత్తు మన శ్రీరామచంద్రుడు లాంటి వాడు నరేంద్ర మోడీ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ మేరా సాత్ హై అంటే నా వెంటమడుతూ ఉన్నాడు. అతను శక్తి, ఒక తుఫాన్ అన్నాడు. అంటే ఆంధీ అంటే తుఫాన్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మన స్టేట్ కానీ మన సెంట్రల్ కానీ ఉందంటే ఒక కేవలం పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలమే, పవన్ కళ్యాణ్ గారు చేసిన శక్తియుక్తులే. పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు